ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ ఉంది. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దైవభయం అనేటువంటిది మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు మనకు తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. 34వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటను బట్టి మనకు కలిగే లాభాలు, దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలనేది దేవుని యొక్క మార్గంలో దేవుడు మనకు నేర్పించేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాము దైవజనుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున తాను ఎంతగానో దీవించబడుతూ వచ్చినాడు. ఆదికాండం 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడే మాటల్లో గమనించినప్పుడు ఈ స్థలంలో దేవుని భయమేమీ లేదు అని గ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవ భయం కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో ఎంతగానో మనము దీవించి ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాం. అబ్రహాము దైవజనుడు ఏ రీతిగా దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాడో, నా యొక్క జీవితంలో మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయము, భక్తి మనము కలిగి జీవించినప్పుడు మనం వర్ధిల్లే వారంగా ఉంటాం, విస్తరించే వారంగా ఉంటాం. ఇలాగున్న దైవజనుడు అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చినాడు కనుక తనను బట్టి ఇస్సాకు దీవించబడుతూ వచ్చినాడు. ఇస్సాకు ద్వారా యాకోబు, ఇలాగున 12 గోత్రాలు ఇలాగ దీవించబడుతూ వచ్చినారు. నీ జీవితంలో ప్రభు యందు భయము, భక్తి కలిగి జీవించినప్పుడు నీ యొక్క సంతతి దీవించబడేవారుగా ఉంటారు. కనుక యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొరత లేదు, కొదువ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క జీవితంలో ఆ యొక్క దైవ భయాన్ని కలిగి మనం జీవించినప్పుడు నువ్వెక్కడున్నప్పటికీ దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. యోసేపు దైవ భయం కలిగి జీవిస్తూ వచ్చినాడు కనుక పాపం నుంచి దూరం చేయబడుతూ వచ్చినాడు, ప్రభు ద్వారా దీవించబడుతూ వచ్చినాడు. ఒకనాటికి ఐగుప్తు దేశానికి అంతటికి అధికారిగా తాను నియమించబడుతూ వచ్చినాడు. అలాగున ఎస్తేరు తన జీవితంలో దేవుని భయభక్తులు కలిగి జీవించిన కారణం చేత ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడుతూ వచ్చిన విధానం మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగన మనం దేవునికి భయపడినప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక.